వాయిస్ ఇచ్చేయండి. అమ్మా జీబ్రా అలాగా ఏమంత నీరసంగా వెళ్తున్నావు? ఏమైంది? తిన్నావా లేదా? సింహరాజా, ఏం చెప్పను, ఏమి తిన్నా నీరసంగానే ఉంటుంది. అస్సలు ఒప్పుకొండడం లేదు. చెప్పు. ఆకులు, కాయలు, మొక్కలు అవే కదా నా ఆహారం. గడ్డి. అయ్యో, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? మాంసము, చేపలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, పిండి పదార్థాలు దొరికి ఎన్ని తినాలి. అవన్నీ శక్తిని ఇస్తాయి. అవి తినకపోతే మరి నీరసంగా ఉండి ఇంకెట్లుంటావు చెప్పు? నేను మాంసం అవి తినను కదా. మరి మాంసం తినకపోతే ఏంటి? మాంసం తినకపోతే మాత్రం మాంసకృతులు ఇంకా మిగతా పదార్థాలు దొరుకుతాయి. అవేంటో తెలీదా? ఏమిటవి? అవి ఏంటంటే పండ్లు, పాలు, తర్వాత కూరగాయలు, ఆకుకూరలు, ముఖ్యంగా గింజ ధాన్యాల్లో మంచి మాంసకృతులు దొరుకుతాయి. అవన్నీ చక్కగా తిన్నావనుకో, ఇంకా నీకు మంచి శక్తి వస్తుంది. ఈ నీరసం ఎగిరిపోద్ది తెలుసా? సరే సింహరాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, అవన్నీ శుభ్రంగా మీ అమ్మ చేత వండించుకొని తిని మంచి శక్తిగా యాక్టివ్ గా ఉండటం నేర్చుకో. ఓకేనా? సరే సరే, వెళ్ళొస్తాను మరి. ఓకే, పద, వెళ్ళు.